Hello everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మార్నింగ్ మనం నిద్ర లేచినప్పుడు ఎక్కువగా యూస్ చేస్తూ ఉండే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ వాత. వాతని మనం ఇంగ్లీష్లో బర్న్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ నువ్వు ఎక్కువగా ఊహించుకోకు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యు డోంట్ ఇమాజిన్ టూ మచ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ వెటకారం. ఇది చాలా కాన్వర్సేషన్స్లోనే అంటూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్ ఈ మాటలు నువ్వు తగ్గించుకోవాలి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఇస్ టైం అయిపోతుంది, త్వరగా లెగ్గు లేదా త్వరగా నిద్రలే. మార్నింగ్ టైంలో ఇది చాలా ఎక్కువగానే యూస్ చేస్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో టైమ్ ఇస్ రన్నింగ్ అవుట్, గెట్ అప్ క్విక్లీ, ఆర్ టైమ్ ఇస్ రన్నింగ్ అవుట్ సో యూ వేక్ అప్ క్విక్లీ ఈ విధంగా చెప్తాం. గెట్ అప్ అండ్ వేక్ అప్ అంటే లెగు లేదా నిద్ర లెగు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఇట్స్ బీన్ హాఫ్ అన్ అవర్ సిన్స్ ఐ టోల్డ్ యూ టు వేక్ అప్. ఇట్స్ బీన్ హాఫ్ అన్ అవర్ సిన్స్ ఐ టోల్డ్ యూ టు వేక్ అప్ అంటే నేను నీకు నిద్ర లేవమని చెప్పి అరగంట అవుతోంది అని. Now the example number 2 is if you do this every day you won't go to school. If you do this every day you will not go to school అంటే నువ్వు ప్రతిరోజు ఇదే చేస్తూ ఉన్నట్లయితే నువ్వు ఇంకా స్కూల్కి వెళ్ళవు అని. సెంటెన్స్ నెంబర్ 2 is బట్టలు ఎక్కడ పెట్టావో కనపడలేదు. ఇది కూడా చాలా సార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో I didn't see where you put my clothes. I didn't see where you put my clothes ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని ఐ కాంట్ ఫైండ్ వేర్ యూ పుట్ మై క్లోత్స్ ఇలా కూడా చెప్పచ్చు. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ ఆల్ మై టైమ్ ఇస్ స్పెంట్ లుకింగ్ ఫర్ క్లోత్స్. ఆల్ మై టైమ్ ఇస్ స్పెంట్ లుకింగ్ ఫర్ క్లోత్స్ అంటే నా టైం అంతా కూడా క్లోత్స్ లేదా బట్టలను వెతుక్కోవడంలోనే అయిపోతుంది అని. అండ్ అదర్ ఎగ్జాంపుల్ ఇస్ టెల్ మీ వేర్ యు ఆర్ పుట్టింగ్ మై క్లోత్స్. టెల్ మీ వేర్ యు ఆర్ పుట్టింగ్ మై క్లోత్స్ అంటే నువ్వు నా బట్టలు ఎక్కడ పెడుతున్నావో నాకు చెప్పు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఇస్ త్వరగా స్నానం చేసి బయటకు రా. ఇది కూడా చాలా సందర్భాల్లోనే అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో టేక్ అ షవర్ అండ్ కమ్ అవుట్ క్విక్లీ ఆర్ టేక్ అ క్విక్ షవర్ అండ్ కమ్ అవుట్ ఈ విధంగా చెప్తాం. టేక్ అ షవర్ ఆర్ టేక్ అ బాత్ అంటే స్నానం చెయ్యి అని. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే దెర్ ఆర్ స్టిల్ మెనీ పీపుల్ హూ నీడ్ టు బాత్ సో కమ్ అవుట్ క్విక్లీ. There are still many people who need to bath, so come out quickly. అంటే ఇంకా స్నానం చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కాబట్టి నువ్వు త్వరగా బయటికి రా అని. Another example of this sentence is you are being very late, so I will do it first. You are being very late, so I will do it first. అంటే నువ్వు చాలా ఆలస్యం చేస్తున్నావు, కాబట్టి ముందు నేను చేస్తాను అని. యు ఆర్ బీయింగ్ వెరీ లేట్ అంటే నువ్వు చాలా ఆలస్యంగా ఉన్నావు లేదా చాలా లేట్ చేస్తున్నావు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఏంటో తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఆ ప్లేస్ని తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ద సెంటెన్స్ ఈజ్ టిఫిన్ తినే టైం లేదు, బయట తింటాను. ఇది కూడా మార్నింగ్ టైమ్స్లో చాలా ఎక్కువగానే అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఈట్ టిఫిన్ సో ఐ ఈట్ అవుట్ ఆర్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ సో ఐ ఈట్ అవుట్ సైడ్ ఈ విధంగా చెప్తాం. ఐ డోంట్ హ్యావ్ టైమ్ అంటే నాకు టైం లేదు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఐ వోక్ అప్ వెరీ లేట్ టుడే దాట్స్ వై ఇట్స్ సో లేట్. ఐ వోక్ అప్ వెరీ లేట్ టుడే దాట్ ఈస్ వై ఇట్ ఇస్ సో లేట్ అంటే నేను ఈరోజు చాలా ఆలస్యంగా నిద్రలేచాను, అందుకే ఇంత ఆలస్యం అయిపోయింది అని. Another example is I set an alarm on my phone but my phone switched off. I set an alarm on my phone బట్ మై ఫోన్ స్విచ్డ్ ఆఫ్ అంటే నేను నా ఫోన్లో అలారం పెట్టాను కానీ నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అని. సెంటెన్స్ నెంబర్ 5 ఇస్ నాకు వేడిగా టీ కావాలి లేదా వేడిగా టీ కావాలి ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో
I want a hot tea. I want hot tea. ఈ విధంగా అడుగుతాం. Now the first example is I need some hot tea. Can you make it for me? I need some hot tea. Can you make it for me? అంటే నాకు వేడిగా ఒక టీ కావాలి, నువ్వు నా కోసం చేయగలవా అని. ఇప్పుడైతే ఈ సెంటెన్స్కి సంబంధించిన సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే గివ్ మీ టీ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ టైమ్ నౌ, అదర్వైజ్ ఐ విల్ డ్రింక్ ఇట్ లేటర్. గివ్ మీ టీ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ టైమ్ నౌ, అదర్వైజ్ ఐ విల్ డ్రింక్ ఇట్ లేటర్. అంటే నీకు ఇప్పుడు టైం ఉంటేనే నువ్వు నాకు టీ ఇవ్వు, లేదంటే నేను తర్వాత తాగుతాను అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ కాస్త ముందుగా లెగిస్తే హడావిడి ఉండదు. ఇది చాలామంది అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ వోక్ అప్ అ లిటిల్ ఎర్లియర్ దేర్ వుడెంట్ బి సచ్ అ రష్, ఆర్ ఇఫ్ యూ వోక్ అప్ అ లిటిల్ ఎర్లియర్ దేర్ వుడ్ నాట్ బి సచ్ అ రష్. ఈ విధంగా చెప్తాం. ఇఫ్ యూ వోక్ అప్ అ లిటిల్ ఎర్లియర్ అంటే నువ్వు కాస్త ముందుగా నిద్ర లేచినట్లయితే అని. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ వై డోంట్ యూ అండర్స్టాండ్ దిస్ నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ హ్యావ్ టోల్డ్ యూ. వై డోంట్ యూ అండర్స్టాండ్ దిస్ నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ హ్యావ్ టోల్డ్ యూ. అంటే ఈ విషయం నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా సరే నువ్వు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అని. Another example is wake up early from tomorrow or do whatever you want. Wake up early from tomorrow or do whatever you want. అంటే నువ్వు రేపటి నుంచి త్వరగా నిద్రలేగు, లేదంటే నీకు నచ్చినట్టుగా నువ్వు చేసుకో అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ లేటుగా వెళ్ళడం అలవాటైపోయింది. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ లేట్. ఐ హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ లేట్. ఈ విధంగా చెప్తాం. అంటే నాకు లేటుగా వెళ్ళటం లేదా ఆలస్యం చేయడం అలవాటైపోయింది అని. అదే యూ హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ లేట్ అంటే లేట్గా రావడం నీకు అలవాటైపోయింది అని. Now the first example is I am facing a lot of problems because of this habit. I am facing a lot of problems because of this habit. అంటే ఈ అలవాటు వల్ల నేను చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాను లేదా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అని. Another example is that's why I think I should leave early from tomorrow. That is why I think I should leave early from tomorrow. అంటే అందుకే రేపటి నుంచి నేను త్వరగా బయలుదేరాలని అనుకుంటున్నాను అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈస్ రేపటి నుండి నేను టిఫిన్ వండను. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ నాట్ కుక్ టిఫిన్ ఫ్రమ్ టుమారో ఆర్ ఐ విల్ నాట్ ప్రిపేర్ బ్రేక్ఫాస్ట్ ఫ్రమ్ టుమారో. ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే ఈవెన్ దో ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ ప్రిపేర్ బ్రేక్ఫాస్ట్ నో వన్ ఈస్ ఈటింగ్ ప్రాపర్లీ. Even though I wake up early in the morning and prepare breakfast, no one is eating properly. అంటే నేను ఉదయం త్వరగా నిద్రలేచి బ్రేక్ఫాస్ట్ తయారు చేసినప్పటికీ కూడా ఎవ్వరూ సరిగ్గా తినడం లేదు అని. Another example is I won't prepare it if you want wake up early and cook. Or I won't prepare it if you want wake up early and cook yourself. అంటే నేను ప్రిపేర్ చేయను లేదా నేను వండను, నీకు కావాలంటే నువ్వు త్వరగా నిద్రలేచి నువ్వే వండుకో అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.